హాయ్. హలో. వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. ఎలా ఉన్నారు? ఈ వీక్ ఎలా ట్రేడ్ చేశారు? సో, ఈ వీక్ ఓన్లీ 3 డేసే ట్రేడింగ్ ఉంది. సో, కానీ 3 డేస్ కూడా ఏం టార్చర్ రా బాబు అన్నట్లుంది. సో, కాకపోతే ఆప్షన్ బయ్యర్స్ ఎవరైనా చాలా సేపు హోల్డ్ చేసుకోగలిగి ఉండింటే పొజిషన్స్‌ని మంచి ప్రాఫిట్స్ తీశారు. సో, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ అప్, 2000 పాయింట్స్ డౌన్ మూవ్ అయింది. నిఫ్టీ వస్తే 500 పాయింట్స్, 600 పాయింట్స్ అప్ అండ్ డౌన్ మూవ్‌మెంట్ ఇచ్చింది. సో, ఆప్షన్ బయ్యర్స్ ఎవరైనా కానీ పొజిషన్ హోల్డ్ చేసుకొని ఉంటే మంచి ప్రాఫిట్స్ తీశారు. ఇక ఆప్షన్ సెల్లర్స్ విషయానికొస్తే మాత్రం ఈ మార్చ్ మంత్‌లో ఆల్మోస్ట్ ఈ మార్చ్ మంత్‌లో ఆప్షన్ సెల్లర్స్‌కొచ్చిన లాసెస్ రికవర్ కావాలంటే మినిమమ్ 1 ఇయర్ పడుతుంది. మినిమమ్ 1 ఇయర్ పడుతుంది. ఎస్పెషల్లీ ఈ 3 డేస్ ట్రేడింగ్. సో, లాస్ట్ వీక్‌లో మనకు 3 డేసే ట్రేడింగ్ ఉన్నాయి. ఈ 3 డేస్ ట్రేడింగ్ ఆప్షన్ సెల్లర్స్ హెవీగా లాస్ అయిపోయారు. ఓకేనా? ఓకే. ఫైన్. సో, మనం సాటర్‌డేకొచ్చేసాము. సో, ఈ వీక్ 8థ్ వీక్ ఈ వీకు. సో, ఈ వీకు మన ట్రేడ్స్ ఎలా ఉన్నాయి? వాటి యొక్క పి అండ్ ఎల్స్ ఎలా ఉన్నాయనేది ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఓకే. ఇవి నా పొజిషన్స్ అండి. సో, నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేశాను. ఓకే. సో, ఈ వీకు స్టాక్స్ తీసుకోలేదు. సో, ఎందుకు తీసుకోలేదో తర్వాత చెప్తాను. సో, ఈ వీక్ వచ్చేసి నేను బ్యాంక్ నిఫ్టీలో కొన్ని ట్రేడ్స్ తీసుకున్నాను. సో, స్టిల్ ఈ పొజిషన్స్ అనేటువంటిది నేను ఇంకా ఓపెన్‌లోనే ఉన్నాను. సో, కరెంట్‌లీ ఔట్‌స్టాండింగ్ ఇది యాక్చువల్‌గా నేను క్లోజ్ చేసేటప్పటికి 22,000 ప్రాఫిట్ చూపిస్తూ ఉండే. కానీ ఇప్పుడెందుకో ఇంకా 19,000 చూపిస్తుంది. బట్ పొజిషన్స్ స్టిల్ ఓపెన్‌లోనే ఉన్నాయి. ఈ పొజిషన్స్‌ను నేను క్లోజ్ చేయలేదు. ఓకే. ఓపెన్‌లోనే పెట్టాను. మండే క్లోజ్ చేస్తాను. ఓకే. సో, ఈ ట్రేడ్స్ ఏంటి అంటే, నేను ఈ ట్రేడ్స్ తీసుకున్న తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 1300 పాయింట్స్ పడింది. తర్వాత ఆల్మోస్ట్ ఒక 2000 పాయింట్స్ పెరిగింది. సో, మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 1700 పాయింట్స్ పడింది. మళ్ళీ ఒక 2000 పాయింట్స్ పెరిగింది. అయినప్పటికీ కూడాను నేను ఏమైతే పొజిషన్స్ తీసుకున్నానో అవి నేను ఎటువంటి అడ్జస్ట్‌మెంట్స్ చేయలేదు. పొజిషన్స్‌ని క్లోజు చేయలేదు. ఓకే. సో, వీటి యొక్క ప్రాఫిట్స్ ఎలా వచ్చిందంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లస్ 26,000 వరకు వెళ్ళింది ప్రాఫిట్టు. నేను క్లోజ్ చేయలేదు. తర్వాత ప్లస్ 26 నుంచి ఆల్మోస్ట్ మైనస్ 3,000కెళ్ళింది. ఈ ప్లస్ 26 కంటే ముందు ఆల్మోస్ట్ 7,000 లాస్‌లో ఉన్నింది. 7,000 లాసు, తర్వాత 26,000 ప్రాఫిట్టు, మళ్ళీ -3,000, మళ్ళీ -3,000 నుంచి ఇప్పుడు +22,000 ఎళ్ళింది. సో, ఇదెందుకో మరి ఈ క్లోజింగ్ యావరేజ్ చేయడం వల్ల ఇది 20,000 వరకు చూపిస్తా ఉంది. ఓకే. సో, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ట్రేడ్స్ అనేటువంటిది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ట్రేడ్స్ తీసుకోవద్దండి. ఓకే. ఫైన్. సో, ఈ ట్రేడ్స్ నేనెప్పుడు బయటకొస్తాను? మీరనుకోవచ్చు, ఇక్కడ +26,000 వచ్చినప్పుడు అది మంచి ప్రాఫిట్ కదా! అది మీరు ఎగ్జిట్ కావచ్చు కదా! అని. ఓకే. సో, నేనేం చేశానంటే, నేను ఒక ఫ్రేమ్‌వర్క్ సెటప్ చేసుకున్నా. ఓకే. నేనొక ఫ్రేమ్‌వర్క్ సెటప్ చేసుకొని, ఈ ఫ్రేమ్‌వర్క్‌లో ఈ పొజిషన్స్ తీసుకునేటప్పుడు నా ఐడియాలజీ ఎలా ఉన్నిందంటే, సో, ఇన్ కేస్ -10,000 వస్తే బుక్ చేద్దాము. లేదు +30,000 వచ్చినా బుక్ చేద్దాము. సో, ఇదొచ్చేసి ప్రాఫిట్ బేస్డ్ ఎగ్జిట్ అనమాట. ఓకే. సో, -10,000 +30,000 అనేటువంటిది ప్రాఫిట్ బేస్డ్ ఎగ్జిట్. అలాగే నేను ఇండెక్స్ బేస్డ్ ఎగ్జిట్ కూడా తీసుకుంటాను. అంటే నా రేంజ్ వచ్చేసి ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ 53,000కి వెళ్ళినా నేను ఎగ్జిట్ అవుతాను. లేదు బ్యాంక్ నిఫ్టీ 49,000కి వెళ్ళినా నేను ఎగ్జిట్ అవుతాను. సో, ఇదొచ్చేసి ఇండెక్స్ బేస్డ్ ఎగ్జిట్. అంటే నా ఫ్రేమ్‌వర్క్‌లో నేను పెట్టుకున్నవి. సో, ఇదొచ్చేసి ప్రాఫిట్ బేస్డ్ ఎగ్జిట్. ఇదొచ్చేసి ఇండెక్స్ బేస్డ్ ఎగ్జిట్. సో, అదే విధంగా నేను టైమ్ బేస్డ్ ఎగ్జిట్ ఆల్సో పెట్టుకున్నాను. అంటే మాక్సిమం 4-5 డేస్ మాత్రమే ఈ పొజిషన్‌లో ఉండాలి. తర్వాత ఈ పొజిషన్ తీసేయాలి అని. మామూలుగా అయితే నేను ఫ్రైడేకి క్లోజ్ చేసిండేవాడిని. ఫ్రైడే మార్కెట్ లేదు. అందులోనూ ఇది చాలా చిన్న వీక్. ఓన్లీ 3 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే ఉండడం వల్ల నేను ఈ పొజిషన్ క్లోజ్ చేయలేకపోయాను. సో, ప్రాబబుల్లీ మండే రోజు నేను ఈ ప్రాఫిట్ బేస్డ్ ఎగ్జిట్ అన్నా అవుతాను. లేదంటే ఈ ఇండెక్స్ బేస్డ్ ఎగ్జిట్ అన్నా అవుతాను. లేదంటే వరస్ట్ కేస్‌లో టైమ్ బేస్డ్ ఎగ్జిట్ అన్నా అయిపోతాను. ఓకే. సో, ఇది నేను ఈ వీక్స్ చేసినటువంటి ట్రేడ్స్. సో, ఏం లేదు ఈ ట్రేడ్స్ ఏం లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రాంగిల్ అండి.
ఓకే. సో, పీఈని సెల్ చేశాను, సీఈని సెల్ చేశాను. ఓకే. ఫైన్. ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఆల్మోస్ట్ ఐటీబీస్ కూడా హోల్డ్ చేస్తున్నాను. ఆ ఐటీబీస్ పొజిషన్ ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేసుకుందాము. సో, ఐటీబీస్ ఆల్మోస్ట్ థర్స్‌డే రోజు ఆల్మోస్ట్ 44,000 వరకు కూడా ప్రాఫిట్ వచ్చింది. సో, అంటే ఇప్పుడు ఒక 40,000 చూపిస్తోంది. సో, అంటే ఆల్మోస్ట్ 4.22%. నేను 5% గాని లేదంటే 50,000 ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవుదామని చూస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 3 వీక్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాం. సో, 3 వీక్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాం కాబట్టి, సో, ఓన్లీ ఈ ప్రాఫిట్‌తో నేను బయటికి రావడం ఇష్టం లేదు. అట్‌లీస్ట్ ఒక 50,000 అన్నా దీంట్లో బుక్ చేద్దాము అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా. ఇది కూడా చాలా ఎళ్ళింది. ఇది చూడండి, ఫస్ట్ +30,000కెళ్ళింది. సో, మళ్ళీ -4,000 వరకు వెళ్ళింది. సో, మళ్ళీ 37 వరకు వెళ్ళింది. సో, మళ్ళీ +16 వరకు వెళ్ళింది. తర్వాత నిన్న రీసెంట్‌గా నేను +45,000 కూడా చూశాను. ఓకే. సో, నేను ఆ +45,000 కూడా క్లోజ్ చేయలేదు. ఎందుకంటే నా ఫ్రేమ్‌వర్క్ ప్రకారం నేను అట్‌లీస్ట్ 50,000 వస్తే క్లోజ్ చేద్దాము అనేటువంటి ఒక ఫ్రేమ్‌వర్క్ నేను సెటప్ చేసుకున్నాను. సో, ఈ ఐటీబీస్ కూడా ఇది కూడా ఎడ్యుకేషనల్ పర్పసే అండి. నేను ఇది 3 వీక్స్ బ్యాక్ తీసుకున్నా. సో, మీరెవరు ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ కండిషన్స్ సరిగ్గా లేవు. మీరెవరు ఎట్టి పరిస్థితిలో ఇలాంటి ట్రేడ్స్ ఏవి తీసుకోవద్దండి. ఓకేనా? సో, ఇది ఈ వీక్ నా యొక్క ట్రేడ్స్. ఓకే. ఒక్క నిమిషము మనం ఇక్కడ జస్ట్ మీకు ఒకటి క్లారిఫై చేస్తాను. రిపోర్ట్స్, పి&ఎల్ రిపోర్ట్. సో, మార్చ్ 29 నుంచి సో, ఏప్రిల్ 4 వరకు ఈక్విటీ చూసుకుంటే చూడండి, నేను ఎటువంటి పొజిషన్స్ ఈక్విటీలో ఎటువంటి పొజిషన్స్ తీసుకోలేదు. ఓకే. సో, ఎందుకంటే మార్కెట్ చాలా వరస్ట్‌గా ఉంది. అందుకని సో, మేబీ ఈ కమింగ్ వీక్‌లో కూడా నేను పొజిషన్స్ తీసుకోకపోవచ్చు ఎక్కడ ఈక్విటీస్‌లో. ఓకే. సో, అదే విధంగా మనము దీన్ని ఎఫ్&ఓలోకొస్తే ఎఫ్&ఓలో కూడా నేనేం ట్రేడ్స్ తీసుకోవట్లేదు. చూడండి, ఇది ఓన్లీ నేను ఇప్పుడు తీసుకున్నటువంటి ట్రేడ్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ అంతే. సో, నా అన్‌రియలైజ్డ్ పి&ఎల్ అనేది అంటే నేనేమైతే చూపించానో అది మాత్రమే ఉంది. అన్‌రియలైజ్డ్ పి&ఎల్ 19,000 ఆల్మోస్ట్ 20,000 ఉంది. ఓకే. సో, ఇది నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా నేను ప్రాబబుల్లీ మండే అలా క్లోజ్ చేస్తాను. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ట్రేడ్స్. ఓకే. ఫైన్. ఇంకా మనకు ఒక ఫాలోవర్ ఉన్నాడు. రాజేష్ అని చెప్పేసి ఒక ఫాలోవరు. చాలా మంచి అబ్బాయి. అంటే ఆ అబ్బాయితో నేను పర్సనల్‌గా కూడా మాట్లాడాను. మేము ఫోన్ కన్వర్జేషన్ కూడా ఉంది. సో, అతను రెగ్యులర్‌గా కామెంట్స్ చేస్తూ ఉంటాడు నా వీడియోస్‌కి. మంచి పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అతను చాలా సార్లు సార్ మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తారు? లేదంటే స్టాక్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అని కామెంట్స్‌లో అడిగాడు. నేను అవి చెప్తానని చెప్పాను. కానీ నేనేంటంటే రాజేష్‌కు ఒకవేళ పర్సనల్‌గా మీట్ అయినప్పుడు చెప్తాను. లేదంటే ఫోన్ చేసినప్పుడు గానీ అతనికి ఏదైనా హెల్ప్ కావాలంటే స్ట్రాటజీస్ విషయంలో నేను చేస్తాను. సో, నేను ఎందుకు ఇక్కడ స్ట్రాటజీస్ ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు మార్చ్ మంత్ అంతా చాలా వాలటైల్ మంత్. మార్చ్ 4 వీక్స్ నేను ప్రాఫిట్స్ తీశాను. కానీ ఇక్కడ ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పినట్లు ఇది స్ట్రాటజీస్ వల్ల వచ్చిన ప్రాఫిట్ కాదు. అంటే ఆఫ్‌కోర్స్ స్ట్రాటజీస్ ఉన్నాయి. కానీ కేవలం నా మైండ్ సెట్ వల్ల, నా ఫ్రేమ్‌వర్క్ వల్ల మాత్రమే ఇది పాసిబుల్ అయింది. ఓకే. సో, ఇప్పుడు నేనేదో ఒక స్ట్రాటజీ చెప్పేసి, ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వండి అంటే అది ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ కాదు. సో, మీరన్నట్లు నాట్ ఓన్లీ స్ట్రాటజీ నేనొక పని చేస్తాను. ఒక ఒక ప్రవీణ్ అని ఒక వ్యక్తిని తీసుకొని, నా పక్కన కూర్చోబెట్టుకొని, నేను ఏమైతే ట్రేడ్ తీసుకుంటున్నానో సేమ్ ట్రేడ్ అతన్ని కూడా తీసుకోమని చెప్తాను. నేనేం చెప్తున్నాను, -10,000 నేను తీసుకుంటాను. +40,000 వరకు ఉంటాను. ఇది మన ట్రేడు అని నా పక్కన కూర్చోబెట్టుకొని ఒక వ్యక్తిని నేను చెప్పాననుకోండి. సో, ప్రవీణ్ ఏం చేస్తాడు? మాక్సిమం ఒక 12,000, 13,000, 14,000 ప్రాఫిట్ రాంగానే, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ట్రేడ్ చెప్పినందుకు. నాకు ఈ 12,000 అనేటువంటిది చాలా మంచి అమౌంట్ అనిపిస్తోంది. నేను ప్రాఫిట్ బుక్ చేస్తాను అంటాడు. కానీ మన ఫ్రేమ్‌వర్క్ ప్రకారము -10,000 ఉండాలి. లేదంటే +40,000 ఉండాలి. అదే విధంగా ఒకవేళ లాస్ సినారియో తీసుకుందామనుకోండి. సో, ఒక -3,000, -4,000 వస్తూనే అదే ప్రవీణ్ ఏమంటాడు, సార్ ఇక్కడ పర్టిక్యులర్ సపోర్ట్ అనేది బ్రేక్ అయింది. మార్కెట్ ఇక్కడ నుంచి డెఫినిట్‌గా పడుతుంది. ఎందుకు అనవసరంగా 10,000 పోగొట్టుకోవడము. నేను 4,000కే బయటకొస్తానని చెప్పేసి 4,000కే బయటకొస్తాడు. అంటే
నా స్ట్రాటజీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కాదు. నేను ఏ ట్రేడ్స్ తీసుకుంటున్నానో పర్సనల్‌గా చెప్పినా కూడా ఫెలో ట్రేడర్ అనేటువంటి వాడు దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఇంప్లిమెంట్ చేయలేడు. ట్రేడింగ్‌లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ అదే. సో, కాబట్టి ఏంటి అంటే నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నాను అంటే డెఫినిట్‌గా మీకు ఎవరైనా కావాల్సినప్పుడు నా వాట్సాప్ నంబర్ ఉంది. ఓకే. సో, 8500 200391 సో, నాకు వాట్సాప్ చేస్తే నేను డెఫినిట్‌గా మీకు కావాల్సినటువంటి ఫ్రేమ్‌వర్క్ అనేటువంటిది డిజైన్ చేసిస్తాను. కేవలం ఫ్రేమ్‌వర్క్ ద్వారా మాత్రమే డిసిప్లిన్ వస్తుంది. ఓన్లీ డిసిప్లిన్ ట్రేడర్స్‌కి మాత్రమే సక్సెస్ వస్తుంది. సో, ఇది నా ఆలోచన. ఓకే. సో, కాబట్టి స్ట్రాటజీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు అది అని చెప్పేసి ఇంకోలాగా అనుకోవద్దండి. కానీ కమింగ్ వీక్‌లో నేను నెక్స్ట్ వీక్ నుంచి కంప్లీట్ స్ట్రాటజీస్ మొత్తం బల్క్ స్ట్రాటజీస్ ఏమేమి ఉన్నాయో ఈ ఎవ్రీథింగ్ బుల్ కాల్ స్ప్రెడ్డు, బేర్ పుట్ స్ప్రెడ్డు, కాల్ రేషియో స్ప్రెడ్డు, పుట్ రేషియో స్ప్రెడ్డు, స్ట్రాడ్‌లు, స్ట్రాంగిలు, ఐరన్ ఫ్లే, ఐరన్ కండోరు, క్యాలెండర్ స్ప్రెడు, మార్టింగేలు ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ప్రోసు, కాన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంట్లో సైకాలజీ ఎలా ఇన్వాల్వ్ అయింది కంప్లీట్‌గా చేస్తాను. సో, అవన్నీ మీరు ఇన్‌పుట్స్‌గా తీసుకొని, దాని నుంచి మళ్ళీ మీరు ఒక ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేసుకొని, అప్పుడు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, హోప్ యూ అండర్‌స్టాండ్ నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. ఓకే. సో, ఇంకా ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేద్దాము. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.